వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండియా టుడే సీ ఓటర్కి సంబంధించినటువంటి సర్వే సంస్థ ఎప్పుడు కూడా దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో భాగంగా ఎవరు బెస్ట్ ముఖ్యమంత్రి, టాప్ 5లో ఎవరున్నారు, టాప్ 10లో ఎవరున్నారు అని సహజంగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ డిఫరెంట్ అంశాల క్రైటీరియాగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. గతంలో నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ దాస్ అనుకుంటా, ఆయన బెస్ట్ చీఫ్ మినిస్టర్గా వచ్చారు. ఇక టాప్ 5లో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి లిస్టులో కొన్ని సెగ్మెంట్స్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం. అయితే ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి సర్వే ఒకసారి మన దగ్గర ఉంది. అది ఆల్మోస్ట్ ఒపీనియన్స్ అండ్ రేటింగ్స్ అనే సంస్థ కొంత ఆ యొక్క వెబ్సైట్స్లో వాళ్ళు దాన్ని పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్ కనుక చూస్తే తెలంగాణ స్థానం ఏంటి అని మనం ఖచ్చితంగా చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ సెగ్మెంట్స్లో తెలంగాణ ముందుంది, ఏ సెగ్మెంట్స్లో మన స్థానం ఏంటి, అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయినా, లేదంటే కనుక మన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలైనా, లేకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా సామర్థ్యం ఏంటి అనే అంశాల మీద వాళ్ళు రిలీజ్ చేశారు. బెస్ట్ సీఎం ఇన్ ఇండియా 2026 సంబంధించినటువంటి పోల్స్ యోగి ఆదిత్యనాథ్ రిమైన్స్ అమాంగ్ ద టాప్ రేటెడ్ చీఫ్ మినిస్టర్. ఈసారి 2026లో కూడా యోగి ఆదిత్యనాథ్ కొంత టాప్ లో కనిపిస్తారు. ఇది తాజాగా రిలీజ్ అయింది. సో ఇక్కడ బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా 2026 ఇండియా మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్ అని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇండియా యొక్క మూడ్, ఆ మూడ్ కనుక చూస్తే చీఫ్ మినిస్టర్ విత్ 10 ఆర్ మోర్ లోక్సభ సీట్స్, అంటే 10 పార్లమెంట్ స్థానాల కంటే ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు కనుక మనం ఒకసారి పరిగణిస్తే ఇక్కడ హేమంత్ బిశ్వ శర్మ 44.6% తోటి ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక విష్ణుదేవ్ సాయి 41.9. హేమంత్ బిశ్వశర్మ అంటే అస్సాంకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఇక విష్ణుదేవ్ సాయి 41.9%. ఇక హేమంత్ సోరెన్ 41.9%. భూపేంద్ర పటేల్ 40.7, గుజరాత్ అనుకుంటా సీఎం నాకు తెలిసి. ఇక యోగి ఆదిత్యనాథ్ 40.4. ఇక ఇవన్నీ చూస్తే మనకు ఆల్మోస్ట్ టాప్ 5లో మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి సీఎంలే ఉన్నారు అని ఒక డౌట్ వస్తుంది. కానీ హేమంత్ సోరెన్ బీజేపీకి సంబంధించినటువంటి కాదు, ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి హేమంత్ సోరెన్. కాబట్టి మనం దీన్ని ఏమి అబ్జెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. టాప్ 5లో హేమంత్ సోరెన్ 3వ ప్లేసు, హేమంత్ బిశ్వశర్మ 1వ ప్లేసు, విష్ణుదేవ్ సాయి 2వ ప్లేసు, యోగి ఆదిత్యనాథ్ 40.4, భూపేంద్ర పటేల్ 40.7. ఇది ఇది ఏ సెగ్మెంట్స్ లో అంటే ఈ రేటింగ్ టాప్ 5లో ఉన్నటువంటి హేమంత్ బిశ్వశర్మకి ఏ రేటింగ్ అంటే ఏ పారామీటర్స్ ప్రకారం ఇచ్చారంటే ఎక్స్పాండెడ్ మెడికల్ కాలేజెస్ అండ్ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ అక్రాస్ అస్సాం, cleared long pending recruitment backlogs in health and education, widened cash assistance coverage, Urundoy, fast track major flyover projects and enforced strict policing that curtailed crime and drug networks. అంటే డ్రగ్ నెట్వర్క్స్ ని అవాయిడ్ చేయడంలో, క్రైమ్ రేట్ ని తగ్గించడంలో, అట్లాగే మెడికల్ కాలేజెస్, క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ అస్సాం మొత్తం మీద ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. లాంగ్ పెండింగ్ రిక్రూట్మెంట్ ఏదైతే విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ, సహజంగానే విద్యా వైద్యం రెండు కూడా చాలా అవసరం ప్రజలకి. ఆ రెండు రంగాల్లో కూడా లాంగ్ పెండింగ్ గా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్స్ అన్నింటినీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేసి పోస్టింగ్లు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అందుకనే స్ట్రిక్ట్ రూల్స్, గైడ్ లైన్స్ అన్ని కూడా తీసుకొచ్చి డ్రగ్స్ ని కంట్రోల్ చేశారు, అంటే యువత గాడిలో పెట్టాడు. అందుకనే ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మకి మొట్టమొదటి స్థానం ఇచ్చారు. ఇక విష్ణుదేవ్ సాయి చూస్తే కనుక పుష్డ్ ర్యాపిడ్ రోడ్ కన్స్ట్రక్షన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, revived stalled irrigation and electrification projects, strengthened public distribution delivery in remote districts, speed up staffing at health centers and prioritized restoring law and order in extremism affected Bastar pockets. ఈయన ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి. ఆయన బస్తర్ కానీ ట్రైబల్ ఏరియాస్ లో రోడ్డు డెవలప్మెంట్, ఇరిగేషన్, ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నిట్లో కూడా ఆయన ముందున్నాడు. అందుకని ఆయన 2వ స్థానం ఇచ్చారు. ఇక హేమంత్ సోరెన్ విషయం తీసుకుంటే రెగ్యులరైజ్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్కర్స్, increased scholarship of Adivasi students, distributed land ownership pattas, expanded welfare pensions and upgraded tribal region roads while tightening monitoring in government schools. ఈయన విద్యా సంబంధించి, అట్లాగే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు, కాంట్రాక్ట్ వర్కర్స్, అట్లాగే ఆదివాసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు పెంచడం, అట్లాగే గిరిజన ఆదివాసీ బిడ్డలకు పట్టా
సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వాళ్ళ పట్టాలు ఇవ్వటం. సహజంగా మన దగ్గర కూడా పట్టాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పటి నుంచో నానుతోంది. అంటే గిరిజన బిడ్డలు పోడు భూములకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన కొంత ముందున్నట్టుగా తెలుస్తుంది. అందుకని హేమంత్ సోరెన్కి 3వ స్థానం ఇచ్చారు. ఇక భూపేంద్ర పటేల్ గుజరాత్కు సంబంధించినటువంటి సీఎం విషయం తీసుకుంటే కంప్లీటెడ్ డిలైడ్ రివర్ ఫ్రంట్ అండ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్, యాక్సిలరేటెడ్ గిఫ్ట్ సిటీ ఎక్స్పాన్షన్, generating jobs, improved power supply in industrial zones, cleared housing approvals and maintained stable administration with minimal disruption. ఇది గుజరాత్కి సంబంధించింది. గుజరాత్ సహజంగానే కొంత పారిశ్రామిక అభివృద్ధిలో ముందుంది. ఇక యోగి విషయం తీసుకుంటే యూపీ డ్రౌ ఎక్స్ప్రెస్ వే అండ్ హైవే ఎక్స్పాన్షన్, క్రాక్డ్ డౌన్ ఆన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కిడ్నాపింగ్స్, స్ట్రెంగ్థెన్ రూరల్ పవర్ రిలయబిలిటీ, filled police and education vacancies through massive recruitment and boosted religious tourism with rapid ప్రొటెక్షన్ ఎక్స్క్యూజన్. ఇక్కడ కూడా కొంత యోగి బుల్డోజర్ రాజకీయాలతోటి క్రైమ్ నరగట్టారు. పెద్ద ఎత్తున క్రైమ్ జరగాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు యూపీ, ఇప్పుడు యూపీకి చాలా వరకు కంపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు క్రైమ్, కిడ్నాపింగ్స్ ని క్రాక్ డౌన్ చేశారు. అట్లాగే రూరల్ పవర్ ని, రిలయబిలిటీ స్ట్రెంగ్తన్ చేశారు. అట్లాగే పోలీసు, అట్లాగే విద్యకు సంబంధించినటువంటి శాఖల్లో పెద్ద ఎత్తున మాస్ రిక్రూట్మెంట్స్ జరిగినాయి. అందుకని ఆయనకి ఇచ్చారు. ఇట్లా 5 టాప్ 5 వాళ్ళు కొట్టేశారు. ఇక నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ విత్ లెస్ దాన్ లోక్సభ సీట్స్, అంటే అదేమో అబోవ్ లోక్సభ 10 లోక్సభ స్థానాల కంటే ఎక్కువ ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, పార్లమెంటు 10% ఉన్నటువంటి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు. తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రేమ్ సింగ్ తమాంగ్ 53.9 ఉన్నాడు, పేమా ఖండు 41.6, మానిక్ సాహా 40.4, అట్లాగే కొనాన్ సాంగ్మా 38.6, అట్లాగే లడ్హోమా 38.4. ఇది ప్రేమ్ సింగ్ ఎందుకు ఇచ్చారు, ప్రేమ్ ఖండుకి ఎందుకు ఇచ్చారు, మానిక్ సాహుకి ఎందుకు ఇచ్చారు అంటే ఇట్లా డిఫరెంట్ వాళ్ళు టీచర్స్ రిక్రూట్మెంట్ అని, ర్యాపిడ్ కనెక్టివిటీ, పబ్లిక్ సపోర్ట్ పెంచారు, అట్లా ఇట్లా డిఫరెంట్ వాళ్ళ యొక్క క్రైటీరియా ప్రకారం ఇచ్చుకుంటా వెళ్ళారు. ఇక నెక్స్ట్ కనుక చూసి అంటే మనకి యాక్చువల్గా అబౌవ్ 10 అంటే మన తెలంగాణ అబౌవ్ 10లో ఉండాలి, లేదు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్లేస్ టాప్ 5లో లేరు. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా లేరు అక్కడ. మన 2 తెలుగు రాష్ట్రాలకి ఫస్ట్ ప్లేస్ లేదు. ఇక్కడ నెక్స్ట్ విషయం తీసుకుంటే మోస్ట్ పాపులర్ సీఎంస్ ఇన్ హోమ్ స్టేట్. ఇక్కడ కొంత పోల్ ప్రకారం చూసుకుంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ 26, ఇది వచ్చేసి ఎంఓటీడీఎన్ ఫిబ్రవరి 24, ఎంఓటీడీఎన్ ఫిబ్రవరి 2025 62 ఉన్నారు. ప్రేమ్ సింగ్ 26, 62, ఎంకే స్టాలిన్ ఉన్నారు 36, 57లో, అట్లా హిమంత్ బిశ్వశర్మ ఉన్నారు 49, 55, భూపేంద్ర పటేల్ 43 ఉన్నారు 54, చంద్రబాబు నాయుడు 47 ఉన్నారు. అంటే 2024లో ఆయన లేరు కాబట్టి ఇప్పుడు 2025లో ఆయన స్కోర్ చేశారు, 47లోకి వచ్చారు. అంటే ఇక టాప్ 5లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎంఓటీఎన్ పోల్లో. ఇదే మోస్ట్ పాపులర్ సీఎంస్ ఇన్ హోమ్ స్టేట్. ఇక వీళ్ళకి ఎందుకు వచ్చిందయా అంటే ప్రేమ్ సింగ్ తమంగ్ సిక్కిం ఆయనకి అప్రూవల్ సర్జెడ్ ఫ్రమ్ 26 to 62 ఆఫ్టర్ ఫిజికల్ రికవరీ పోస్ట్ 2023 స్ట్రెస్ బ్యాక్డ్ బై ఎక్స్టెండెడ్ వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్ అవుట్ రీచ్, ఫ్రీక్వెంట్ డిస్ట్రిక్ట్ ఎంగేజ్మెంట్, స్ట్రాంగర్ నార్త్ ఈస్ట్ లెవెల్ విజిబిలిటీ అహెడ్ ఆఫ్ 2026. అట్లాగే స్టాలిన్ తమిళనాడు, మన తమిళనాడు చెందినటువంటి సీఎం, రేటింగ్ క్లైంబ్డ్ ఫ్రమ్ 36 to 57 డ్యూ టు కన్సిస్టెంట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్, కంటిన్యూడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్కూల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టేబుల్ గవర్నెన్స్ టు 2024 వితౌట్ మేజర్ డిస్ట్రప్షన్స్. ఇక హేమంత్ బిశ్వశర్మ విషయం తీసుకుంటే అప్రూవల్ ఎడ్జ్డ్ అప్ ఫ్రమ్ 49 to 55 డ్రైవన్ బై లా అండ్ ఆర్డర్ మెజర్స్, ఇట్లా ఈయనకి ఇచ్చారు. ఇక భూపేంద్ర భాయ్ పటేల్ గుజరాత్ విషయం తీసుకుంటే సపోర్ట్ రోజ్ ఫ్రమ్ 43 to 54 యాజ్ అ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్డ్, గిఫ్ట్ సిటీ ఎక్స్పాండెడ్. ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే స్టాండింగ్ అట్ 47, హిస్ అప్రూవల్ రిఫ్లెక్ట్స్ పోస్ట్ ఎలక్షన్ రిటర్న్ మొమెంటమ్, ఎలియన్స్ స్టెబిలిటీ అండ్ కాషియస్ ఆప్టిమిజం అరౌండ్ అమరావతి రివైవల్ టైడ్ టు టైమ్లీ డెలివర్ బై ఆఫ్ ప్రామిస్డ్ ప్రాజెక్ట్స్. అంటే ప్రాజెక్టు విషయంలో, అమరావతి విషయంలో, అట్లాగే ఎలక్షన్ల తర్వాత కొంత పోస్ట్ ఎలక్షన్స్ ఎలియన్స్ స్టెబిలిటీ విషయంలో ఆయనకి కొంత 5th ప్లేస్ ఇచ్చారు చంద్రబాబు గారికి. అసలు ఇవన్నీ చూసిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అనే డౌట్ అందరికీ వస్తుంది, నాకు కూడా వచ్చింది. మొత్తం చూసుకుంటే వెళ్ళా ఎక్కడ కూడా మన రేవంత్ రెడ్డి గారి పేరే లేదు ఎక్కడ కూడా. ఈవెన్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ యాజ్ పర్ క్యాపిటా ఎన్ఎస్డిపి గ్రోత్, ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి 2024 ఈ 2 ఏళ్లకు సంబంధించి పర్ క్యాపిటా గ్రోత్ కనుక చూస్తే వీళ్ళు ఇచ్చినటువంటి 2023, 2024 విషయం తీసుకుంటే సిక్కింలో 5,87,743, గోవా 4,92,648, అంటే పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం. ఢిల్లీ 4,61,910, ఛత్తీస్గఢ్ 3,99,654, తెలంగాణ 3,56,564. ఇది కూడా ఎప్పుడు 2023-24, ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2022-2024. అంటే ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే కూడా ప్రీవియస్ 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలనకు సంబంధించినటువంటి అంశం. అంటే ఇక్కడ ప్రధానంగా తలసరి ఆదాయం గురించి ఎన్నోసార్లు ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో చాలా సందర్భాల్లో చెప్పారు. తలసరి ఆదాయం ఏ విధంగా పెంచాము,
ఏ విధంగా అంటే మనీ జనరేట్ చేశాము, తెలంగాణలో ఆదాయ వనరులను ఏ విధంగా పెంచాము అని అనేక సందర్భాలు చెప్పారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తలసరి ఆదాయం పెద్దగా పెరిగినట్టుగా నాకైతే అనిపించట్లా. వాళ్ళు అంటే ఏ గణాంకాలు చూసినా కూడా పెరిగినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు అంటే క్యాష్ రొటేషన్ ఆగిపోయింది, క్యాష్ ఫ్లో జరగట్లేదు, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, బిజినెస్లన్నీ కూడా మొత్తం పండుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా బిజినెస్లు పూర్తి స్థాయిలో హ్యాపీగా లేరు. ఏ ఏ సెక్టర్ హ్యాపీగా లేదు. అది ఐటీ తీసుకున్నా, బిజినెస్ రంగం తీసుకున్నా, పెట్టుబడుల విషయం తీసుకున్నా, లేదంటే కనుక ఇండస్ట్రియల్ సెక్టర్ తీసుకున్నా, ఎంఎస్ఎంఈలు తీసుకున్నా, ఎవరు కూడా హ్యాపీగా లేరు ఈ ప్రభుత్వంలో. అందుకనే ఇవాళ తలసరి ఆదాయం యాక్చువల్గా గతంలో నాకు తెలిసి 1,00,000 చిల్లర తలసరి ఆదాయం తెలంగాణ వచ్చినప్పుడు 2014లో ఉండే. ఇప్పుడు ఆ తలసరి ఆదాయం నాకు తెలిసి కేసీఆర్ గారు గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ దిగిపోయేటప్పుడు తలసరి ఆదాయం 3,56,564. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ తలసరి ఆదాయం ఇంకా తగ్గిపోయి ఉంటుంది. ఇంకా పెరగాలి యాక్చువల్గా. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరగాలి, కానీ పెరిగినటువంటి దాఖలాలు నాకు తెలిసి లేవు. ఇక బెస్ట్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ అగ్రికల్చర్ గ్రోత్ అండ్ రెడ్యూసింగ్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ 2016, 2017, 2023, 2024 వరకు మధ్యప్రదేశ్ కాన్స్టెంట్లీ అబౌట్ 20% గ్రోత్ ఇన్ రీసెంట్ ఇయర్స్, టాప్ పర్ఫార్మర్ నేషనలీ. ఇక సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది, అచీవ్డ్ 8.8% సిఏజిఆర్ బిట్వీన్ 2016-22, స్ట్రాంగ్ అండ్ సస్టైన్డ్ ఎక్స్పాన్షన్. యూపీ ఉంది, తమిళనాడు ఉంది, ఇక్కడ తెలంగాణ లేదు. ఇక రూరల్ అన్ఎంప్లాయిడ్ ట్రెండ్స్ లో కూడా త్రిపుర, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, యూపీ, కర్ణాటక అండ్ ఛత్తీస్గఢ్ ఉంది, తెలంగాణ లేదు. స్టేట్ వైజ్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ హౌసింగ్, అంటే ఇల్లు ప్రభుత్వ హౌసింగ్ సంబంధించి కూడా వీళ్ళు ఇంత గొప్పలు చెప్తారు కదా. మంత్రి పొంగులేటి గారైనా, సీఎం రేవంత్ రెడ్డి గారైనా గొప్పలు, ఇన్ని ఇల్లులు కట్టించాం, ఇన్ని ఇందిరా మిల్లులు. ఎక్కడ ఇందిరా మిల్లులకు సంబంధించి ఎక్కడ కూడా లేదు. యూపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఏపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో శాంక్షన్ 1,19,46,661 హౌసెస్ విత్ ఓన్లీ 1,89,250, సారీ 10,89,250 కంప్లీటెడ్ అంట, గివింగ్ ఏ 56% కంప్లీషన్ రేట్. 56% కంప్లీషన్ రేట్ ఉంది, విచ్ ఈస్ ద లోయెస్ట్ అమాంగ్ ద లిస్టెడ్ స్టేట్, ఇండికేటింగ్ డిలేస్ ఆర్ ఛాలెంజింగ్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్. ఇక మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, తెలంగాణ లేదు. ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఇది రూరల్ ఏరియాస్లో. పీమ్యాగ్ జీకి సంబంధించినటువంటి టాప్ 5 స్టేట్స్ ఇవి. అట్లాగే విచ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద అప్రూవల్ అండ్ డిసప్రూవల్ ఆఫ్ స్టేట్ లీడర్స్, అంటే అప్రూవల్, డిసప్రూవల్ ఆఫ్ స్టేట్ లీడర్కి సంబంధించి ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయని చూస్తే అడ్మినిస్ట్రేటివ్ పర్ఫార్మెన్స్, గవర్నర్స్ పర్ఫార్మెన్స్ ప్లే ఏ సెంట్రల్ రోల్ ఇన్ షేపింగ్ అప్రూవల్ విత్ ఓటర్స్ రెస్పాండింగ్ స్ట్రాంగ్లీ ఇన్ టు విజిబుల్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ కాన్స్టిట్యూంట్ డెలివరీ ఆఫ్ పబ్లిక్ ఇష్యూస్ సచ్ ఎస్ హెల్త్, ట్రాన్స్పోర్ట్ అండ్ యూటిలిటీస్. ఇక్కడ ఏవి లేవు. అట్లాగే ఎకనామిక్ కండిషన్స్ అండ్ వెల్ఫేర్ అవుట్కమ్స్. ఎకనామిక్ కండిషన్స్ అంటే మనకు తెలుసు, తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎకనామిక్ కండిషన్స్ ఏంటో అందరికీ తెలుసు. రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉంది అందరికీ తెలుసు. ఇక సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ సెంటిమెంట్ ఇంక్లూడింగ్ జాబ్ అవైలబిలిటీ, ఇన్ఫ్లేషన్, ఇన్కమ్ సెక్యూరిటీ అండ్ ద రీచ్ ఆఫ్ స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్ వేర్ ట్యాంగిల్ బెనిఫిట్స్ ఆఫన్ ట్రాన్స్లేట్ టు హయ్యర్ అప్రూవల్. అట్లాగే క్రైసిస్ మేనేజ్మెంట్, లా అండ్ ఆర్డర్ అండ్ డెసిసివ్ ఫ్యాక్టర్స్ యాజ్ ద హ్యాండ్లింగ్ ఆఫ్ natural disasters, public safety issues and emergency situations can quickly elevate or damage a leadership standing, identity element and social cohesion. అట్లాగే perceptions of corruption and accountability. అట్లాగే media narratives and digital communication influence how leadership performance is interrupted, as sustained news coverage and social media amplification can magnify both achievements and failures. అట్లాగే పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లీడర్షిప్ క్రెడిబిలిటీ. అంటే ఇట్లా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా వాళ్ళు అసెస్మెంట్ చేసి ఫైనల్గా ఈ స్టేట్స్ యొక్క పర్ఫార్మెన్స్, ఈ యొక్క ముఖ్యమంత్రుల యొక్క పనితీరు, ఇవన్నీ ఇన్ని ఫ్యాక్టర్స్లో చూశారు. మనకి మీడియా నెరేటివ్స్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్లో ఇక్కడ తెలంగాణలో ఎటువంటి లాస్ ఇంప్లై చేస్తున్నారు. రీసెంట్గా నల్లబాల విషయంలో సుప్రీంకోర్టు మాట్లాడింది. రీసెంట్గా దాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా ఇక్కడ దాన్నే కొంత కోట్ చేశారు. అట్లాగే అంటే ఇక్కడ రీసెంట్గా ఏపీ సీఎం చంద్రబాబు గారి కోసం సిసిఎస్ పోలీసులు ఎక్స్కి లేఖ రాశారు. అంటే గొంతుల్ని ఏ విధంగా అనగదొక్కుతున్నారనే వ్యవహారాలను ఇక్కడ స్పష్టంగా వాళ్ళు దాన్ని కూడా పరిగణించి ఉంటారు. పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లీడర్షిప్ క్రెడిబిలిటీ చూస్తున్నారు. అట్లాగే క్రైసిస్ మేనేజ్మెంట్, లా అండ్ ఆర్డర్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కొంతవరకు పర్లేదు, కానీ క్రైసిస్ మేనేజ్మెంట్ పూర్తిగా లేనటువంటి పరిస్థితి. ఇక ఎకనామిక్ కండిషన్స్, వెల్ఫేర్ అవుట్కమ్స్ గురించి మనం చెప్పనే వద్దు. ఇక అడ్మినిస్ట్రేటివ్ పర్ఫార్మెన్స్, గవర్నెన్స్ గురించి కూడా అసలు ఎవరు మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్. ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో తెలంగాణ కేవలం తలసరి ఆదాయం దగ్గర మాత్రం, అది కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి దానికి సంబంధించి ఇచ్చారు తప్పితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు పేరు గల్లంతైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు.
తెలంగాణ ఒకే ఒక సెగ్మెంట్లో, అది కూడా ఎకనామిక్ సంబంధించినటువంటి సెగ్మెంట్. ఆ ఎకనామీకి సంబంధించినటువంటి తలసరి ఆదాయం కూడా ఇప్పటిది కాదు, గత ప్రభుత్వం సంబంధించినటువంటి క్రెడిట్. వీళ్ళు క్రెడిట్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా లేదు. సో ఇట్లా ఏ రంగంలో కూడా ఈవెన్ ఆయన ఆయన పర్ఫార్మెన్స్ అయినా, ప్రభుత్వ పనితీరైనా, గవర్నెన్స్ అయినా, అడ్మినిస్ట్రేషన్ అయినా, ఎకనామిక్ గ్రోత్ అయినా, అగ్రికల్చర్ సెగ్మెంట్ అయినా, గతంలో 10 ఏళ్ల పాటు చేసినటువంటి అప్పటి ప్రభుత్వంలో ఇప్పటికి కూడా కేంద్రంలో మొన్నటికి మొన్న బడ్జెట్ సంబంధించినటువంటి పెట్టినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దాని గురించి ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి రిపోర్ట్ ఇప్పుడు కూడా చెప్తున్నారు. అగ్రికల్చర్ గ్రోత్ అప్పుడు 10 ఏళ్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఈ 2 ఏళ్లకు సంబంధించి ఏం జరిగింది, ఏం సాధించాము అని చెప్పుకోవడానికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. ఈ రిపోర్ట్ కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు లేదు, సీఎంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సీఎం. అట్లాగే తెలంగాణ సంబంధించినటువంటి వ్యవహారం కూడా లేదు. సో మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇండియా టుడే. అంటే రేవంత్ రెడ్డి గారు పదే పదే ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. ఇండియా టుడే, ఎన్డీటీవీ, సిఎన్ఎన్, ఐబిఎన్ అన్నిటికీ వెళ్తుంటాడు ఆయన సహజంగా. ఇండియా టీవీకి అయితే లోక్ అదాలత్కి వెళ్ళారు. అంటే ఆయన జాతీయ మీడియాని కొంత ఫోకస్డ్గా ఆయన డ్రైవ్ చేస్తున్నప్పటికీ, ఆయన కొంత వెళ్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం వాళ్ళు తీసుకున్నటువంటి పారామీటర్స్ అయినా, ఫ్యాక్టర్స్ అయినా ఏ ఒక్క దాంట్లో కూడా జాతీయ స్థాయి సర్వే సంస్థలను కానీ, జాతీయ స్థాయి మీడియాలను కానీ, జాతీయ స్థాయికి ఇస్తున్నటువంటి అంటే వాళ్ళు పరిగణించి ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు లేదు, తెలంగాణకి స్థానం లేనటువంటి పరిస్థితి. సో మీరు కూడా ఈ రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత, ఇండియా టుడేకి సంబంధించినటువంటి బెస్ట్ చీఫ్ మినిస్టర్స్, టాప్ రేటెడ్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారి పనితీరు పట్ల, తెలంగాణ ప్రభుత్వ పనితీరు పట్ల, ప్రజాపాలన పట్ల మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Citizens Pulse.